సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. అదిగో మిత్రులారా, అటు చూడండి, నక్షత్రం కదులుతుంది. అదేంటి నక్షత్రం కదులుతుంది?
మన గుడివాడ పట్టణంలో అనేక చర్చెస్లో అనేక మంది దైవజనులు, అనేక మంది విశ్వాసులు, అనేక సంఘాలు ఈ క్రిస్మస్ ఆరాధనలు జరుపుకున్నాయి. అలాగే ఒకరికొకరు వెళ్ళి వారి సంతోషాల్లో పాలు పంపులు పొందాము. అందరం చాలామంది పిలిచారు, నన్ను కూడా అనేక చోట్లకు అనేక క్రిస్మస్ ఆరాధనలకు వెళ్ళటం జరిగింది. ప్రియులారా, ఎందుకు ఇంత గొప్ప సంబరాలు? క్రీస్తు అనేటటువంటి ఈ బాలుడు జన్మించినప్పుడు ప్రియులారా, భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు వారి యొక్క పుట్టుకతోని వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. గాంధీ గారు ఎప్పుడు పుట్టాడమ్మా? మహాత్మా గాంధీ గారు జాతిపిత, మన భారతదేశానికి జాతిపిత, మన తండ్రి, భారతదేశానికి తండ్రి. అక్టోబరు 2 అంటున్నారు, కరెక్టేనా? గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు అక్టోబర్ 2వ తారీఖున పుడితే ఆ రోజు సెలవే. కొంతమంది సెలవని చాలా సంతోషంగా ఉంటారు, గాంధీ గారు పుట్టాడని కాదు, సెలవు ఇచ్చారని. అలాంటి మహానుభావులు జన్మించినప్పుడు ప్రియులరా, ఆ దేశంలోనో లేదా ఆ దేశానికి సంబంధించిన మరికొన్ని 1-2 దేశాల్లోనో పుట్టుకదిన వేడుకలు జరిపితే, యేసు ప్రభు యొక్క జననము దాదాపుగా 215 దేశాల్లో ప్రపంచంలో జరుపుకుంటున్నారంటే, ఆయన లోకరక్షకుడిగా చీకటి పొరలను చీల్చుకుని వెలుగు రేఖలు విరజిమ్ముతూ ప్రపంచాన్ని వెలిగించినటువంటి గొప్ప దేవాది దేవుడు. ప్రియులారా, పరలోకములో దేవాది దేవుని యొక్క కుమారుడిగా, పరలోక రాజ్యంలో ఉండవలసినటువంటి ఈ కుమారుడు, ఈ క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినటువంటి గొప్ప సుదినమే క్రిస్మస్ పండుగ. ప్రియులారా, మనం చూసాం, ఓ చక్కని స్కిట్ వేశారు పిల్లలు. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఎంతమంది సంతోషించారు? ఓ పక్కన గొర్రెల కాపర్లు గంతులు వేసుకుంటూ, వాళ్ళు ఒరిజినల్ గొర్రెల కాపర్లాగా ఉన్నారు. పంచికించి కట్టాడు, బిళ్ళ పంచులు కట్టుకొచ్చారు ఎవరికాళ్ళే. ఒక ఆయన ఎవరో షర్ట్ కూడా బీకేశాడు, ఒరిజినల్ గొర్రెలు తోలుకున్నట్టుగా. విద్య లేని పామర్లేనా? విద్యావంతులు, జ్ఞానులు అనబడిన వారు, వైజ్ మెన్, మాగీస్ అంటారు ఇంగ్లీష్లో. తూర్పు దేశమును ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో నుండి యూదులకు రాజుగా పుట్టిన బాలుడు ఎక్కడ వెతుక్కుంటూ వచ్చారు. వారికి దారి చూపించింది ఎవరో కాదు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింతైనటువంటి ఒక నక్షత్రం పుట్టింది. అదే వింతైన తారక అని మనం పాట పాడుకుంటాం. ఆ నక్షత్రం యొక్క వెలుగులో ఆ జ్ఞానులైనటువంటి వారు క్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడో ఆ ప్రాంతానికి ఆ నక్షత్రం వాడు నడుపుకుంటూ వచ్చింది. ప్రియులారా, ఇప్పుడు జ్ఞానులైన వారు క్రీస్తుని ఆరాధించారు, విద్యలేని పామరులు క్రీస్తుని ఆరాధించారు. ప్రియులారా, అన్ని జాతుల వారు క్రీస్తుని ఆరాధిస్తున్నారు. ఇక్కడ మనం కూర్చున్నాం, మనం ఎవరం పుట్టుక క్రైస్తవులు ఎవరం కాదు, మనమందరం అన్ని రకాల వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం. ఏ భేదము లేదు మనలో, అందరము కలిసి ఎవరిని ఆరాధిస్తున్నాం? క్రీస్తు ప్రభువును పూజిస్తున్నాం. ప్రియులారా, కనుక ఈయన లోకరక్షకుడిగా, ఒక మాట చదువుకు నేను వేరే పనిలోకి వెళ్ళిపోతాను. ఒక 2 నిమిషాల్లో ఈ మాటను నేను జ్ఞాపకం చేసుకుని ముగిద్దామని చూస్తున్నాను. యెషయా గ్రంథము 9వ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఒక మాట చూద్దాం, నేను చదవనివ్వండి నన్ను.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఈరోజు మనకు శిశువు పుట్టాడు. పిల్లోడు పుడితే ఇంట్లో ఎంత సంతోషమో. ఉదయం ఒక కుర్రాడిని ఉయ్యాల్లో వేసాం మేము. ఉదయం పాశ్రం గారు నేను వెళ్ళి ఒక కుర్రాడు అంటే బాలుడులేమా, అప్పుడే పుట్టాడు. ఆ కుర్రాడిని ఏం చేసాం, ఉయ్యాల్లో వేసి ఊపాం, ప్రార్థన చేసి పాశ్రం గారు నేను వెళ్ళి ఉయ్యాల్లో వేసాం ఆ పిల్లాడిని కదా. వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. ఎంత సంతోషం చెప్పలేం. ముఖాలు వెయ్యి క్యాండిల్ బల్బులకు వెలిగిపోతున్నాయి. కారణం ఏంటి? శిశువు పుట్టాడమ్మా ఇంట్లో. ఆ ఇంటిలో ఒక బిడ్డ పుట్టాడు. ప్రియులరా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరా కుమారుడు? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఈ రాజ్యం యొక్క భారం అంతా ఆయన భుజం మీద వేశాడు దేవుడు. ఎందుకని? ఈ భారం అంతా మోయటానికి, మన భారాలను, మన కష్టాలను, మన పరిస్థితులన్నిటినీ మోయడానికి ఒక శిశువును మనకు అనుగ్రహించాడు. ఆయనే క్రీస్తు ప్రభు. ప్రియులారా, ఆయన గురించి ఒక మాట చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఆశ్చర్యకరుడీన. మన పెదబాబు చెప్పాడు ఒక వాక్యం. వజ్రం గారి గృహంలో క్రిస్మస్ ఆరాధన పెట్టినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు. యేసుప్రభు ఎవరో తెలుసమ్మా? ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జీవించి ఉన్నవాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. మనందరిలాగానే శరీరధారిగా జీవించాడు, ప్రాణంతో జీవించాడు. కానీ ఆయన మరణించాల్సి వచ్చింది ఒకరోజు మనందరి కొరకు. మామూలు మరణం అయితే పర్వాలా, ఆయన మరణించి తిరిగి లేవాల్సి వచ్చింది. అమ్మా, ఇదే యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత. ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమై ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మరలా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి క్రీస్తు ప్రభు రేపు మరలా రాబోతున్నాడని బైబిల్ సెలవిస్తోంది. ప్రియులారా, ఈయన వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద ఏం చేశాడు? పాపులందరినీ రక్షించడానికి వచ్చాడు. రోగగ్రస్తులందరినీ బాగు చేశాడు. కన్నీటిలో ఉన్న వాళ్ళందరినీ కన్నీరు తుడిచాడు. బాధల ఇబ్బందులు ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందులు, శరీర రుగ్మతలు, ఎన్ని బాధలను అందరినీ స్వస్థపరిచి, ఒకరోజు క్యాన్సర్తో బాధపడుతున్న ఒక తల్లి క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థపడింది. ప్రియులారా, ఈ మెర్సీ ప్రార్థన మందిరంలో, గుడివాడలో ఎంతమంది క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా, వారు శరీరం ద్వారా బాగుపడుతున్నారు, వారి రోగాలు బాగుపడుతున్నాయి. ఎంతమంది దేవుడు బిడ్డలు లేకపోతే బిడ్డలను ఇస్తున్నాడు. ప్రియులారా, మా దగ్గర ఏమీ విభూతి లేదు, ఏదో మంత్రాలు తంత్రాలు మా దగ్గర లేవు. మేము మంత్రాలు వల్లించేవాళ్ళం కాదు. ప్రియులారా, మా దగ్గర ఏం శక్తులు ఏం లేవు. అందరితో పాటు సమానం మేము కూడా. కానీ మా దగ్గర ఏముందంటే ప్రభు ఇచ్చినటువంటి బైబిల్ ఉంది. మా దగ్గర పరిశుద్ధ గ్రంథం ఇది. ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు బోధిస్తున్నాం మనం. ఈ సత్యాలు బోధిస్తున్నప్పుడు ఇక్కడ మనం స్కిట్ చూసాం. మనం విశ్వాసం అన్నాడు. విశ్వాసం అంటే నమ్మకం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఆ తల్లి మాట్లాడింది, అమ్మా మీ ఇద్దరు అల్లరి చేస్తున్నారు, మీరు విశ్వాసంతో అడగండి, దేవుడిని క్యారమ్ బోర్డు ఇస్తాడు. ఆ కాకి తీసుకొచ్చిందంటే నిజంగా కాకి ఏమన్నా తీసుకొచ్చిందేమో అనుకుందామే, కానీ నిజంగా కాకే తీసుకొచ్చిన. నిక్నేమ్ కాకి ఆ కుర్రోడి పేరు. ఎంత గొప్ప విశ్వాసం ఆ బిడ్డల్లోకి వచ్చింది. ఓహో, దేవుడు అడిగితే ఇస్తాడనమాట. అవును, ఈ రాత్రి దేవుని వాక్యం చెబుతా ఉంది, నీవు విశ్వాసంతో ఏది అడుగుతావో అది దేవుడు తప్పకుండా ఇస్తాడు. ప్రియులారా, నా జీవితంలో ఎన్నో దేవుడిని అడిగి పొందుకుంటున్నాను నేను. మన మందిరంలో, మన చర్చిలో ఎంతోమంది అవసరతలు ఉన్నవారు ఏది కావాలో అది అడిగి పొందుకుంటున్నారు. నీవు కూడా ఒకసారి ప్రభువుని అడిగితే, ప్రభువా నీవు ఉన్నవాడవని తెలుసు మాకు, నీవు చనిపోలేదు, చనిపోయి తిరిగి లేచి వెళ్ళావు, నేటికి నీ ప్రాణంతో ఉన్నావు. క్రీస్తు ప్రభు మాట్లాడే దేవుడు ఆయన. బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ప్రభువు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించే దేవుడు. చెవులున్నాయి, ఆలకిస్తాడు ఆయన. చేతులున్నాయి, నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన. ప్రియులరా, ఆయన మాట్లాడతాడు, నీవు మాట్లాడేది వింటాడు ఆయన.
నీవేది అడిగితే అది అడుగుడి ఇవ్వబడును అంటాడు బైబిల్లో. నేను చాలాసార్లు ఏది లేకపోయినా ప్రభువుని అడగటం నేర్చుకున్నాను. నేను మన బిడ్డలకు అదే నేర్పుతున్నాను. ఎంతోమంది అడిగి పొందుకుంటున్నారు ప్రభువుని. మరి ఈ రాత్రి కొంచెం విశ్వాసంతో, ప్రభువా నీవు నిజమైన దేవుడు అని వింటున్నాను, నాకు అవసరాలు ఉన్నాయి, కుటుంబంలో చాలా అవసరాలు ఉంటాయి కదా, ఆర్థికంగా అవసరాలు ఉంటాయి, బిడ్డల విషయంలో అవసరాలు ఉంటాయి, బిడ్డల చదువుల విషయంలో అవసరాలు ఉంటాయి, చదువుకుని ఉద్యోగాలు లేకపోతే అదొక అవసరం, ఉద్యోగాలు వస్తే వివాహాలు కావాలంటే అదొక అవసరం, ఆడపిల్లలకు వివాహం లేక ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. పిల్లరా అప్పులు మయమైపోతున్నారు కొంతమంది, వడ్డీలు కట్టలేక, ఇల్లు కట్టాలంటే బాధ, డబ్బులు లేక, ఆర్థిక స్తోమత లేక. ప్రియులరా, మన దేవుడు ధారాళముగా ఇచ్చే దేవుడు ఆయన. అందుకే ఆయన పేరు అన్నాడు ఆశ్చర్యకరుడు. దాదాపుగా 1990వ సంవత్సరంలో మేము ప్రభువులోకి వచ్చాం, యేసు ప్రభువులోకి. అంతకుముందు మా తల్లిదండ్రులు ప్రభువుని ఎరిగిన వారు అయినప్పటికీ మేమెన్నడూ ప్రభువుని తెలియదు. మాకు బైబిల్ అంటే తెలిసేది కాదు మాకు. నా తల్లి ఒకసారి చనిపోయే ముందు బైబిల్ నాకు ప్రజెంటేషన్ చేస్తే, ఆ బైబిల్ నాకు వద్దని రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు నేను, ప్రియులారా, ఈ రెవెన్యూ అనేటటువంటి డిపార్ట్మెంట్లో బైబిల్ చదవకూడదు, మాకు చాలా పెద్దవాళ్ళు ఉన్నాం మేము రెవెన్యూలో, పెద్ద ఆఫీసర్స్ కదా, ఈ బైబిల్ మా చేతిలో ఉండకూడదని ఈ బైబిల్ని గిరాటేసి పడేశాను. మళ్ళీ ఆ పడేసిన బైబిల్ నా చేతికి రాలేదు, ఇంకెక్కడ పోయిందో తెలియదు. అది నా తల్లి నాకు ప్రేమతో ఆమె మరణశైలిలో ఉన్నప్పుడు ఇచ్చిన బైబిల్ నా చేతిలో లేదు, అది కొట్టి పడేసాను దాన్ని. నేను ఈ బైబిల్ నాకు అక్కర్లేదు అనుకున్నాను. నేను ఈ బైబిల్ ఇదేదో తక్కువ కులస్తులు పట్టుకునే పుస్తకం ఇది, కాబట్టి ఈ పుస్తకం పట్టుకుంటే నేను ఫలానా కులం అనుకుంటారేమోనని ఆ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు భయపడి ఈ బైబిల్ని ఇసిరేసాను ప్రియులారా. తర్వాత 1990లో ప్రభు దగ్గరికి వచ్చాను నేను. ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి క్రీస్తు ప్రభు గురించి చెప్పినప్పుడు, అప్పటికే మేము చాలా కష్టాల్లో ఉన్నాం. నా భార్య నేను, ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆమె గవర్నమెంట్ టీచరు, నేను ప్రభుత్వ ఉద్యోగిని రెవెన్యూ డిపార్ట్మెంట్లో. కానీ మా తినడానికి భోజనం దొరికేది కాదు మాకు. అంత దీనాది స్థితిలో ఉన్నప్పుడు ప్రియులరా, ఇదిగో ఒక పాస్టర్ గారు మళ్ళీ నాకు బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ చదవటం ప్రారంభించాం మేము. జస్ట్ ఒక్క నిమిషం వినాలి. ఈ బైబిల్ చదవటం ప్రారంభించినప్పుడు వినాలి, యేసు ప్రభు ఎవరో నాకు తెలిసింది. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా యేసు ప్రభు అంటే తెలీదు, నమ్మాలి దయచేసి, నేను నిజం చెప్తున్నాను. నేను నా తల్లి తండ్రులు క్రైస్తవులైనా, వారు దేవుని సేవ చేస్తూ ఉన్నా, వారు కడుపును పుట్టినటువంటి నాకు బైబిల్ అంటే ఏంటో తెలీదు. రావటమే రెవెన్యూలో ఉద్యోగం వచ్చేసింది. చిన్నప్పుడే యూనివర్సిటీ నుంచి వచ్చాను, ఎంకామ్ పాస్ అయిన, ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీ 3rd ర్యాంక్ వచ్చింది నాకు. ఎంకామ్, ఆ రోజు ఎంకామ్ అంటే టాపు, ఇవాళంటే బీటెక్లు ఎంటెక్లు చదువుతున్నారు. యూనివర్సిటీలో అంత ర్యాంక్ వచ్చి వెంటనే సర్వీస్ కమిషన్ ద్వారా మంచి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత దేవుడు ఎవరో తెలియదు నాకు. ప్రియులరా, ఆ సమయంలో ఈ బైబిల్ దొరికినప్పుడు క్రీస్తు బ్రదర్కి వచ్చాం మేము. గుడివాడలోనే సోరయ్య గారు అనే ఒక మంచి సేవకుడు, చౌదరి కుటుంబంలోంచి పుట్టి ఆయన. ప్రియులరా, ఒక విగ్రహారాధన కుటుంబంలో, క్రీస్తు ఎవరో తెలియదు అంతకుముందు వాళ్ళకి. తెనాలి తాలూకా మూల్పూర్ గ్రామంలో ఆయన మంచి వ్యవసాయదారుడు, ఆయన వ్యాపారస్తుడు కూడా. ఆయన ప్రభువులోకి వచ్చి మారు మనసు పొంది పాస్టర్గా చేస్తూ నా ఇంటికి వచ్చి దేవుని సేవ చేశాడు. ప్రియులారా, ఆయన మాట ద్వారా క్రీస్తు ప్రభు నమ్మాను నేను. ఆ రోజు నుంచి నా కుటుంబాన్ని యేసు ప్రభు చేతులు పెట్టాను. యేసు ప్రభు చేతిలో నా కుటుంబాన్ని పెట్టినప్పుడు నా 2 బిడ్డల్ని, నా భార్య, నేను కలిపి యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో, నమ్మండి దయచేసి, మా కుటుంబానికి ఏ కొదువ లేకుండా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. కష్టాలు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు, కుటుంబంలో అన్నీ ఉంటాయి. ప్రతి కష్టంలో, ఇబ్బందిలో ప్రభు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇదే గొప్ప సాక్ష్యం ప్రియులారా. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన పేరేం పెట్టారంటే ఆశ్చర్యకరుడు. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు అంటాడు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మానవుని హృదయానికి గోచరము కానటువంటి గొప్ప దేవుడు ఆ యేసయ్య ఈరోజు పుట్టాడు. యేసయ్య పుట్టినప్పుడు ఏం జరిగింది తెలిసిన? ప్రపంచం అంతా సంతోషించింది. ఏమన్నాడు తెలిసిన?
భూమి మీద సమాధానము కలిగింది. శాంతి సమాధానము యేసయ్య ద్వారా వచ్చింది ప్రియులారా. చాలా కుటుంబాల్లో చూడండి, ఈ రోజుల్లో శాంతి సమాధానాలు లేవు. యేసు ప్రభు నీ కుటుంబానికి శాంతినిస్తాడు. ఈ రాత్రి నీవు నమ్మితే ఒక చిన్న ప్రార్థన చేస్తే, ప్రార్థన అంటే ఏమీ లేదు, ప్రభువుని అడగటమే ప్రార్థన. ప్రభువా, నా కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో ఎప్పుడు కలవరమే, మనుషులు నవ్వుతున్నాం కానీ హృదయంలో బాధ ఉంది ప్రభువా. అది ఎవరికి చెప్పుకోలేని కొన్ని కుటుంబాల్లో బాధలు ఎవరికి చెప్పుకోలేము. ఈ రాత్రి ఒక్క మాట ప్రభువు చెప్తే ఆయన ఆశ్చర్యకరుడు. నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించడానికి క్రైస్తవురాలు అవ్వక్కర్లేదు, ప్రార్థన ఆలకించడానికి బైబిల్ పట్టుకు రావక్కర్లేదు, ప్రార్థన ఆలకించడానికి చర్చికే రావక్కర్లా. నువ్వు ఎక్కడున్నా ప్రభువా నీవు నా ప్రార్థన ఆలకిస్తావు, నా బాధ ఇది అని చెప్పు ఒకసారి ప్రభువుకి. ఆశ్చర్యకరంగా ప్రభు నిన్ను రక్షిస్తాడు ప్రియులరా. ఆయనే క్రీస్తు ప్రభు. ఈ రాత్రి ప్రభు పుట్టాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా క్రిస్మస్ రోజున దేవుని వాక్యం వినాలి కాబట్టి ఒక 5 నిమిషాలు దేవుని వాక్యం విన్నాం. ఏంటి విన్నది మనం? ప్రభువా నీవు ఆశ్చర్యకరుడు, నా కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు చెయ్యి ప్రభువా. నా కుటుంబంలో వ్యాధిగ్రస్తులు ఉన్నారు ప్రభువా, చాలా సంవత్సరాల నుంచి వ్యాధి తగ్గటం లేదు. ఈ రాత్రి నా కుటుంబంలో స్వస్థత దయచేయి. నా కుటుంబంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ప్రభువా, ఆర్థిక ఇబ్బందులను తొలగించి ప్రభువా. ఒకసారి ప్రార్థన చేస్తావా? యేసు ప్రభు ఎవరంటే నీ ప్రార్థన ఆలకించేవాడు, ఆశ్చర్యకరుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడాను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, నీవు పుట్టిన రాత్రి ఎంత చక్కని పాటలు పాడారు. గొర్రెల కాపర్లు మేము ఇప్పుడు డ్రామా చూసాం, ఎంత ఆనందించారు గంతులు వేసుకుంటూ. జ్ఞానులైనటువంటి వారు తూర్పు దేశం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి నిన్ను దర్శించడానికి బెత్లెహేము వచ్చారు ప్రభువా. తీరా చూస్తే నువ్వెక్కడ పశువుల పాకలో పుట్టావు. ఎంత గొప్ప దేవుడవు. నీవు పుట్టాలనుకుంటే బిల్డింగులు ఉన్నాయి, ఏసీ రూములు ఉండొచ్చు, కానీ వాటి ఎక్కడ నీవు సెలెక్ట్ చేసుకోలేదు. ఒక పశువుల పాక, వాసన కొడుతున్నటువంటి పశువులు ఉండేటటువంటి, గొర్రెలు పశువులు మేత మేసి ఒక పరుండేటటువంటి ఒక పాకను ఎంచుకున్నావు. అక్కడ తొట్టిలో నిన్ను పండుకోబెట్టారే. ఎంత సామాన్యమైన జీవితం జీవించావు ప్రభువా. నీవు తలవాల్చుకోవటానికి కూడా చోటు లేనట్లుగా ప్రభువా, నీవు ఏం భోంచేసావో, ఎక్కడ నిద్రపోయావో, ఎక్కడ రెస్ట్ తీసుకున్నావో ఎవరికీ తెలీదు. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి ఒక చిన్న స్థలము కూడా లేదన్నావు ప్రభువా. ఎంత దీనాతి దేవుడవు నీవు, ఎంతగా తగ్గించుకున్నావు. మా కొరకు ఒక రాజుగా ఉండాల్సినటువంటి నీవు, రాజులకు రాజువు నీవు, కింగ్ ఆఫ్ కింగ్స్ అని నీకు పేరుంది ప్రభువా. అలాంటి రాజువు, ధనికుడవు, నా కొరకు దరిద్రుడిగా ఒక దరిద్రమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప దేవుడవు నీవు. ఈ రాత్రి మిమ్మల్ని వేవేళ కొలిచిన రుణం తీరదు ప్రభువా. అంత గొప్ప దేవుడు మాకు దొరికావు. యేసయ్య గొప్ప దేవుడని, మేము ఏది అడిగితే అది ఇచ్చే దేవుడని, మా ప్రార్థన ఆలకించే దేవుడని, ఆయనకు కులము లేదు, మతము లేదని, ఆయనకు ఎటువంటి భేదము లేదు, అందరూ సమానమేనని మరొకసారి మేమందరం గుర్తించి ఈ రాత్రి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చే కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది చాలా ఆశతో యేసు ప్రభు మాటలు వినాలని, ఆయన గురించి వేసేటటువంటి ప్రతి కార్యక్రమం చూడాలని ఆశపడి బిడ్డలు వచ్చారు ప్రభువా. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమన్నావు. ఆ బిడ్డలు 2-3 గంటలు ఇక్కడ గడపటం వేస్ట్ కాదు ప్రభువా. అది ఏదో ఒక రోజున ప్రభువా దాని విలువ, దాని ప్రతిఫలం బిడ్డలకు ఇస్తావు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి యొక్క వృత్తి, వ్యవసాయం, వారి వ్యాపారం, వారి బిడ్డలు, వారి చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. వారి యజమానులను దీవించండి. వారి యజమానులు చేసే పనులను దీవించండి. వారి పనివారిని దీవించి వారి వాహనాలను దీవించండి ప్రభువా. చాలామంది చంటి పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు తండ్రి.
వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ రావాలి. ఈ పట్టణంలోనే ఒక మంచి రిజల్ట్స్, గొప్ప మార్కులు వచ్చేటట్లుగా ఇక్కడ చదువుకునే బిడ్డలందరూ కూడా ఉన్నతమైనటువంటి మార్కులతో ఈ సంవత్సరం పాస్ అవ్వడానికి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.